హలో అండి, వెల్కమ్ టు మగువ ఎంబ్రాయిడరీ. చాలా బిజీగా ఉండటం వల్ల 2-3 రోజుల నుంచి వీడియోస్ అయితే ఏం రావట్లేదు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు నేను ఒక కొత్త డిజైన్ గురించి, యాక్చువల్లీ ఇది కొంచెం ఓల్డ్ డిజైనే, కాకపోతే ఏంటంటే ఈ ఫ్లవర్స్ చాలామంది నేను యూట్యూబ్లో చాలాసార్లు సెర్చ్ చేశాను. ఈ ఫ్లవర్స్ 3D ఫ్లవర్స్ తోటి డిజైన్స్ ఎవరైనా చేశారా అని. ఒకరిద్దరు చేస్తున్నారు కానీ అసలు ప్రాసెస్ ఏంటనేది ఎవరు క్లారిటీగా చెప్పలేదన్నమాట. ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దాం మనము అని చెప్పేసి, ఇంకా ఇలాంటి డిజైన్ నచ్చిన వాళ్ళు మనకి దొరకాలి కదా, అప్పటి కోసం వెయిట్ చేసి వాళ్ళకి నచ్చిన తర్వాత సరే ఈ డిజైన్ చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇంక దీన్ని ఎలా చేయాలి ఏంటి అని ఏం అర్థం కాలేదు నాకైతే. సరే ఒకసారి వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చూస్తే అన్నీ అరకొరగానే ఉన్నాయి, ఎవ్వరు కూడా కంప్లీట్గా చెప్పలేదన్నమాట. సో నా స్టైల్లో నేను చెప్తే ఎవరికైనా యూజ్ అవుతుందేమో కొంతమంది చేసే వాళ్ళకి అని నేను ఇలా చేశాను. చూడండి, మొత్తం ఫ్లవర్స్ అయితే వేశాను. ఫ్లవర్స్ వేసిన తర్వాత మొత్తం ట్రిమ్ చేస్తున్నాను. ఫ్లవర్స్ ఎలా వేశాను ఏంటి అనేది కూడా చూద్దురు కానీ వీడియో. నేను జస్ట్ ఇది ఇలా ఫ్లవర్స్ తోటి చేశానని చెప్పడానికి ఫస్ట్ ఇది యాడ్ చేశాను అనమాట. అండ్ శారీ వచ్చేసి ఈ కలరు రామా గ్రీన్ అనమాట, మంచి రామా గ్రీన్ కలరు, టమాటా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. పైతానీ శారీ కొంచెం కాస్ట్లీ శారీనే, ఇంకా దానికి కొంచెం డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అని నార్మల్గా ఫస్ట్ ఇంతకుముందు ఒకసారి ఈ క్లాత్ తీసుకొచ్చారు. నాకు ఈ క్లాత్ మీద భయంతో డౌట్ తోటి ఒక శాంపిల్ ఫ్లవర్ అయితే వేశాను. ఆ ఫ్లవర్ వేస్తే ఏమైందంటే కొంచెం పిగిలినట్టుగా వచ్చింది క్లాత్. సో అందుకని చెప్పేసి వద్దని చెప్పాను. మళ్ళీ రీసెంట్గా మనం ఒక వీడియోలో ఒక 2 బ్లౌజులు అయితే నార్మల్గా ఇలాంటి క్లాతుల మీదే ఫ్యూజన్ పేపర్ డబల్ పెట్టి వేసి చూసాం కదా, చాలా బాగా వచ్చింది కదా. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట బ్లౌజ్ అయితే. ఇంకా దీనికి ఇలా ఫ్లవర్స్ తోటి డిఫరెంట్ డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు. అండ్ ఫ్లవర్స్ వేయటానికి నేను శారీ కలర్ది హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే శారీలో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ తోటే ఫ్లవర్స్ వేయాలి. అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి మనం శారీ కలర్ మీదే వేయాలన్నమాట. అండ్ శారీ కలర్ మీద కూడా శారీ కలర్ థ్రెడ్డే వేస్తున్నాను. ఆ థ్రెడ్ వేయటానికి కూడా శారీ కలర్ థ్రెడ్డే వేయాలి కాబట్టి ఇంకా మనం శారీ కలర్ థ్రెడ్ తోటి అదే కలర్ క్లాత్ మీద అయితే వేస్తున్నాను. అండ్ వేయటానికి ఒక కండిషన్ అయితే ఉంది. కింద మనం మామూలుగా బాబిన్కి వైట్ థ్రెడ్ చుడతాం కదా, అలా వైట్ థ్రెడ్ చుట్టకుండా మనం ఏ కలర్ థ్రెడ్ అయితే పైన పెడతామో అదే కలర్ నేను ఫస్ట్ సిల్క్ థ్రెడ్ చుట్టి చూశాను అనమాట. సిల్క్ థ్రెడ్ అంటే మనం యూజ్ చేసే జీవి థ్రెడ్ ఉంటుంది కదా, అది కానీ రాయల్ కానీ ఏదో ఉంటారు కదా మన త్రిబులార్లోది, అవి చూశాను ఒకటి ఫస్ట్. బట్ కింద పైన ఒకేలాగా పెడితే ఏమవుతుందంటే థ్రెడ్ ఊరికే బ్రేక్ అయిపోతుంది. చాలా టైం తీసుకుంది నాకైతే, దాదాపు 1 డే కంప్లీట్గా, అది డబల్ హెడ్ మీద వేయబట్టి 1 డే కంప్లీట్గా తీసుకుంది ఈ ఫ్లవర్స్ వేయడానికి మాత్రమే. అండ్ స్టిచ్చెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి డిజైన్స్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని, కొంచెం ఫ్రీ టైంలో చూసుకొని వేసుకోండి. సీజన్ టైంలో మాత్రం ఈ పత్యాపారం పెట్టుకున్నారంటే గుడ్డు పెడతారు, ఇంకేం లేదు మనకి. అయితే ఇంకా చివరాఖరికి ఫస్ట్లో మీరు చూశారు కదా ఫ్లవర్స్ అలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. ఫ్లవర్ వేయటము కటింగ్ చేయటం వరకే చెప్పారు. దీన్ని ఏం చెయ్యాలి నాకు ఏం అర్థం కాలేదు. ఫ్లవర్ తీసిన తర్వాత కట్ చేసిన తర్వాత ఇంక ఏమైనా సరే దీన్ని సాధించాలనే పట్టుదలతో నేనైతే, నా గురించి మీకు తెలుసు కదా, కొంచెం మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువే కదా. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, నాకైతే నమ్మకం. నేనైతే చేస్తే పోతుంది ఉంటే ఉంటుందని చేస్తాను. అది దేవుడి దయ వల్ల కలిసి వస్తుంది. అలాగే ఇంకా ఈ ఫ్లవర్స్ని వచ్చేసి నేను నార్మల్గా మనం మిషన్ స్టిచ్ చేసే మిషన్ మీద అనమాట, థ్రెడ్ సేమ్ కలర్ అనమాట. అంటే మన ఫ్లవర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తోటి థ్రెడ్ ఎక్కించుకొని లోపల పైన కూడాను. తర్వాత ఇంకా ఫ్లవర్ పెటల్స్ కింద నుంచి లోపలికి మడుచుకుంటూ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఒక్కొక్క పెటల్ని లిఫ్ట్ చేసుకుంటూ అంటే ఎత్తుకుంటూ దానికి కరెక్ట్గా కింద కుట్టేలాగా అనమాట. ఇది మనం పీకినా రాకూడదు, పీకినా రాకూడదు, ఎవరు పీకినా రాకూడదు అనమాట. అతికిచ్చామనుకోండి బై మిస్టేక్ వాటర్లో పెట్టిన తర్వాత అయినా ఊడొచ్చేమో, కానీ ఇది చేస్తే మాత్రం చచ్చినా ఊడదు. ఆ నమ్మకంతో నాకైతే ఈ ఐడియా వచ్చింది. ఇదైతే నాకు ఎవ్వరు అసలు యూట్యూబ్లో సెర్చ్ చేశాను, ఎంతమంది అన్నా చేస్తున్నారేమో 3D ఫ్లవర్స్ డిజైన్ అని సెర్చ్ చేశాను, ఎక్కడా లేదు. సో నా సొంత ఐడియాతోటి నేనైతే ఇలా కుట్టాను అనమాట. ఇది కుడితే మాత్రం లైఫ్ టైం ఎవరు పీకినా లాగినా ఎటు పోదు కాబట్టి ఇలా తయారైతే చేశాను. అన్ని ఫ్లవర్స్ ఇలాగే తయారు చేసుకోండి.
ఈ ఎక్స్ట్రా దారాలు మాత్రం కనిపించకుండా చూడండి, ఎందుకంటే ఎక్స్ట్రా దారాలు కనిపిస్తే మనకి అంత నీట్గా ఫినిషింగ్ వచ్చినట్టు అనిపించదు కాబట్టి ఎక్స్ట్రా దారాలు కనిపించకుండా నీట్గా దాన్ని మాత్రం ఫ్లవర్స్ మొత్తం రెడీ చేసేసి పెట్టేసుకోండి. నేనైతే 2 కలర్స్ వేసాను, శారీలో 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి 2 కలర్స్ వేసాను. అండ్ రెడ్ మీద కాంట్రాస్ట్గా బాగుంటుంది కాబట్టి ఈ 2 కలర్స్ చాయిస్ చేసుకున్నాను అనమాట. డిజైన్ అయితే ఇది. ఈ డిజైన్ నేను మీకు ఎందుకు చూస్తున్నాను అంటే వర్క్ వేసేటప్పుడు నేను వీడియో తీయటం మర్చిపోయాను, అందుకని చెప్పేసి మీకు ఈ డిజైన్ చూపిస్తున్నాను. ఈ డిజైన్ నేను క్లాత్ మీద అయితే వేసాను అనమాట. క్లాత్ మీద వేసాను, వీడియో తీసుకున్నాను అనుకున్నాను. డుమ్మా మన పనిలో ఈ వీడియోస్ ఎప్పుడు తీస్తాం, ఏదో కుదిరినప్పుడు తీయడం తప్పించి కుదరదు కదా మనకి. సో అలాగా అదైతే వర్క్ వేసేసాను. ఇంకా వర్క్ వేసిన తర్వాత చూడండి ఫ్లవర్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అని మన ఇష్టం. దీన్ని మనం ఎక్కడ హైలైట్ చేయాలి ఫ్లవర్ని అని అనుకుంటామో, కొంచెం రౌండ్ సర్కిల్స్ పెద్దగా ఉండే ప్లేస్లో, ఆ స్క్వేర్ ప్లేస్లో, అలా మన ఇష్టం ఏ ప్లేస్లో అయినా నేనైతే నా ఇష్టం కొద్దీ నేను ప్లేస్ చేశాను. అని ఎక్కువ ఫ్లవర్స్ పెడితే కూడా గలీజ్గా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి కొంచెం 4 ఫ్లవర్స్ హ్యాండ్స్కి, 4 అటు 4 ఇటు 4 ఫ్లవర్లు హ్యాండ్కి, నెక్కి, ఫ్రంట్ నెక్కి అయితే 2 పెట్టాను. ఇంకా తర్వాత మన ఆయుధాన్ని వాడటమే అనమాట. రఫ్ లాగేసిన మొత్తానికి, ఎందుకంటే రఫ్ లాగకపోతే ఎవరైనా లాగారనుకోండి వచ్చేస్తుంది, వాటర్లో పెడితే ఊడొచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే రఫ్ లాగడం బెటర్ అనిపించింది. దీనికి మాత్రం నేను ఒకే కలర్ థ్రెడ్డే వాడాను, ఎందుకంటే దాని మీద మనం ఎక్కడైతే రఫ్ లాగుతున్నామో ఆ ప్లేస్లో మళ్ళీ నేను స్టోన్ స్టిక్ చేస్తాను అనమాట, స్టోన్స్ అంటిస్తాను. సో అందుకని చెప్పేసి నార్మల్గానే ఇంకా రఫ్ లాగేస్తున్నాను. దీన్ని అతికించడం కంటే కూడా గట్టిగా ఉండేలాగా వర్క్ చేయండి ఎప్పుడైనా. ఎవరైనా ఇలాంటి 3D ఫ్లవర్స్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది మిషన్ మీద పెట్టి కూడా చేయొచ్చు. మిషన్కి ఇబ్బంది పెట్టుకొని అది కరెక్ట్గా రాకపోతే మనం బాధపడటం కంటే ఇలా ఈజీ మెథడ్లో చేయడం బెటర్. ఇంత ఈజీ మెథడ్లో అయితే ఎవరు చెప్పలేదు. అండ్ ఫ్లవర్ వేసి కట్ చేసిన తర్వాత మిషన్ మీద స్టిచ్ చేస్తే, అంటే మనం ఎంబ్రాయిడరీ మిషన్ మీద స్టిచ్ చేస్తే మిషన్కి ఎఫెక్ట్ అవుతుంది, లావుగా ఉంటుంది కాబట్టి. సో దాని మీద అయితే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ఈజీ వేలో ఇంత బాగా ప్రశాంతంగా కుట్టుకోగలిగినప్పుడు ఎందుకు కష్టపడటం అవసరమా? డిజైన్ వేసేసాము, డిజైన్ మీద వీటిని రఫ్ లాగేస్తున్నాము, అంతే అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ అనిపించింది. కానీ అసలు ఆ ఫ్లవర్స్ అన్నీ వేసి అవన్నీ కాల్చేసరికి నాకు దాదాపుగా ఈ వర్క్ 2 డేస్ బట్టి నాకు కంప్లీట్ 24 అవర్స్ నేను వర్క్ చేసినంత టైం అనమాట. అంటే నేను అప్పుడు ఒక 1 అవర్ అప్పుడు ఒక 1 అవర్ అలా చేసినా నాకు 1 వీక్ టైం పట్టింది ఇవన్నీ సెట్ చేయడానికి నాకు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, మీ అందరికీ తెలుసు. ఈ మ్యారేజ్ సీజన్లో అసలు ఈ పత్తి వ్యాపారాలు మాత్రం దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. కొంచెం ఫ్రీగా ఉండే టైంలో కస్టమర్కి చెప్పి కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వేసిస్తామని చెప్పైతే తీసి పెట్టుకొని నిదానంగా చేయండి. ఇలా చేసిన చూడండి, నేను బ్యాక్ నెక్ కూడా ఇలా అంటించాను అనమాట. నాకు బాగా అనిపించింది, డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా ఫినిషింగ్ నీట్గా అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఇంక స్టోన్స్ స్టిక్ చేయటం ఎలాగా ఏంటి అని అంటే, ఫస్ట్ అయితే మనం థ్రెడ్స్ మనం కుట్టాం కాబట్టి అక్కడక్కడ దారాలు ఉంటే వాటి అన్నిటినీ ఏం లేకుండా ట్రిమ్మింగ్ చేసేసుకోండి నీట్గా. ట్రిమ్మింగ్ నీట్గా చేసామంటే మనం చేసిన వర్క్ చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత స్టోన్స్ నేనైతే జర్కన్ కుందన్స్ ఏమంటారు వాటిని, జర్కన్ స్టోన్సా, మగ్గం స్టోన్, నేనైతే మగ్గం స్టోన్స్ అంటాను, జర్కన్ స్టోన్స్ అంట వాటిని అంటారంట, జర్కన్ కుందన్స్ అనో ఏదో అంటారంట. వాటిని పెట్టడానికైతే ఫిక్స్ అయ్యాను. దీంట్లో మీకు కావాలంటే ఒక పెద్ద ముత్యం కూడా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఒక పెద్ద ముత్యాన్ని పెట్టినా కూడా ఇప్పుడు సేమ్ మనం గమ్మేస్తే ఎలా ఉంది వైట్గా అలా కనిపిస్తుంది. కానీ నాకు ఎందుకో ముత్యం కంటే కూడా ఈ స్టోన్ పెడితే చాలా బాగా కనిపిస్తుంది అండ్ షైనీగా బాగుంటుంది అనిపించింది. అందుకని ఒక 5-6 అట్లా పెట్టాను. ఒక ఫ్లవర్ మధ్యలో ఒక 5-6 అయితే పెట్టేశాను నీట్గా. ఇంకా స్టిక్ చేసిన తర్వాత అయితే చాలా బాగా అంటే చాలా బాగా కనిపించింది. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో సేమ్ అలా కొంచెం డార్కిష్గా ఉందన్నమాట. మన ఊసరవెల్లిగాడు ఇలాగే చేస్తుంటాడు అప్పుడప్పుడు, ఏం పట్టించుకోవద్దు మీరైతే. సో ఇదనమాట ఇవాళ వీడియో అయితే. నేను ఆల్మోస్ట్ మంచి ఇన్ఫర్మేషనే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సెర్చ్ చేసి నాకు చిరాకు పుట్టింది. ప్రతి ఒక్కరూ కూడా ఫ్లవర్ని ఎలా వెయ్యాలో చూపించారు, ఎలా చేయాలో చూపించారు, కానీ ఈ డిజైన్ కంప్లీట్గా డిజైన్ అయితే నాకు ఎవరు చూపించినట్టు నేను సెర్చ్ చేస్తే నాకైతే కనిపించలేదు. మరి వీడియోస్ చేసి ఉండొచ్చేమో బహుశా, నేనైతే నా సెర్చింగ్లో నేను చూస్తే అయితే నాకు కనిపించలేదు. సో ఈ వీడియో మీకు కొంతమందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే చేస్తున్నాను.
అండ్ ఇది వీడియో తీసి చేయడానికి నాకు దాదాపు 20 days టైం పట్టింది. 20 days నుంచి నా గ్యాలరీలో ఈ వీడియోస్ అలాగే పడున్నాయి. ఈరోజు కొంచెం ఒక 1 hour ముందు షాప్ తీసుకొని నేను కావాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ట్రై చేయండి, డిజైన్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇలాంటి బిజినెస్లు, ఇలాంటి పత్తి కాటన్ బిజినెస్లన్నీ మీరు సీజన్ లేనప్పుడు పెట్టుకోండి అమ్మా. దయచేసి నా అలాగే ఇబ్బంది పడద్దు. సీజన్ టైంలో పెట్టుకున్నారు అంటే మాత్రం బుక్ అయిపోయినట్టే మీరు. సో ఇదనమాట ఇవాళ వీడియో అయితే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. చాలామంది అండ్ ఇలాంటి వర్క్స్ వేసే వాళ్ళకి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ మీరు షేర్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి ఎక్కువ రీచ్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని. అండ్ నేను ఇంతకంటే మంచి మంచి డిజైన్సే వేయడానికి ట్రై చేస్తాను, డిఫరెంట్గా వేయడానికి ట్రై చేస్తాను, ఈజీ మెథడ్లో చెప్పడానికి కూడా ట్రై చేస్తాను. మీకోసం, నా కోసం, మనందరి కోసం, మనందరం కూడా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.